ఆపరేషన్ చేయించాలంటే 10 లక్షలు ఖర్చు అయ్యింది. నా బాబు ఎప్పుడు జరిగిందన్న బాబు? లాస్ట్ ఇయర్ జరిగింది. లాస్ట్ ఇయర్ ఒక 6 నెలలు ఒక 1 ఇయర్ అవుతుంది జరిగి. నేను 10 లక్షలు ఖర్చు పెట్టాలి. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ఫ్రీగా చేశాడు. నా బోటువాడి ఆపరేషన్ చేయించగలరా? వైఎస్ రాజశేఖర రెడ్డి. ఈ రోజు రాజశేఖర రెడ్డిని మాకు లేకుండా చేశారు. అలాగో మళ్ళీ జగన్మోహన్ రెడ్డిని కూడా లేకుండా చేద్దామనా? ఇప్పుడు మనం మనిషికి గాయం తగిలితే మినిమం స్పందన అనేది మానవుడి లక్షణం. రాయి రాయి ఎక్కడి నుంచి వచ్చావు రాయి, తాడేపల్లి ప్యాలెస్ నుంచా రాయి అని అడిగాడు నారా లోకేష్. నేను అడుగుతున్నా నారా లోకేష్ ని, మాధవరెడ్డి ఎలిమినేట్ మాధవరెడ్డి, ఎవరిని పుట్టించావు, ఎవరింట్లో నుంచి వచ్చావు మాధవరెడ్డి అని నేను అడుగుతా. ఈ రోజు ప్రజల పక్షాన నేను అడుగుతా. ఈ రోజు ఎవరో వేశారు రాయి, మాకు తెలియదు. స్పందించే విధానంలో ఉంటుంది తీరు. చంద్రబాబు నాయుడు స్పందించాడు, నరేంద్ర మోడీ గారు స్పందించారు. వాళ్ళు స్పందించిన విధానం ఎలాగుంది, మన నారా లోకేష్ స్పందించిన విధానం ఎలాగుంది. మినిమం స్పందన కరువు అయితే జీవితాలు ఇలాగే తగలడతాయి. ఈ రోజు రాజశేఖర రెడ్డి గారు లేక మా బతుకులు ఇలా తగలండి. మళ్ళీ మా కోసం ఒక నాయకుడు వచ్చాడు. ఆ నాయకుడిని మాకు లేకుండా చేద్దామనా? చేద్దామనా? మాకు లేకుండా ఈ నాయకుడు లేకపోతే మాకు దిక్కెవరు? ఇవాళ విజయవాడలోనే జరిగిందంటే కారణం ఏంటి? బోండా ఉమ్మ ట్వీట్ వేసి 10 నిమిషాల్లో డిలీట్ చేశాడు. కొండపైన అమ్మవారు కింద కమ్మవారు అంటే కింద అంబేద్కర్ సార్లు పెట్టారనేగా. మా మాల మాదిగోల్ని ఎస్సీలుగా ఎవరన్నా పుట్టాలా అనుకుంటాడా అని అడిగాడు చంద్రబాబు నాయుడు. అదే ఎస్సీ మాల మాదిగ బడుగు బలహీన వర్గాలకు ఆశాజ్యోతి అయిన అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టినందుకు జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి చేశాడు. కొండపైన అమ్మవారు కింద పెద్ద సారు ఇప్పుడు అనే మాట అంబేద్కర్ సారు. వాళ్ళ చరిత్ర అంతమైపోయింది. ఇప్పుడు కేవలం వాళ్ళు ఏంటంటే చేసిన మంచి పని ఒక్కడు చెప్పలేరు, కానీ జగన్మోహన్ రెడ్డి దిగిపోవాలి. ఎందుకు దిగిపోవాలి? జగన్మోహన్ రెడ్డి తప్పు చేశాడు, నువ్వు 10 పార్టీలతో కలవడం ఎందుకు? మరి తప్పు చేసినప్పుడు జనాలు దించేస్తారు. 2019లో నేను దించేశారుగా, నేను దించలేదా? నువ్వు చేసిన పాపాలేగా. 2014లో రైతు రుణమాఫీ చేస్తానన్నావు, అక్కడికి చేసావా? ఎవరినన్నా వచ్చి చూపించమని. జగన్మోహన్ రెడ్డిని కాళ్ళు ఏళ్లు పట్టుకుని ఎలక్షన్ నుంచి పక్కకు తప్పిస్తాను. నేను కాళ్ళ ఏళ్ళ పడతాను, కాళ్ళు పట్టుకుంటాను, పొరుల దండాలు పెడతాను, ఎలక్షన్ నుంచి తప్పిస్తాను. నువ్వు ఒక్కడిని తీసుకురా. 2014 ఎలక్షన్ లో నేను గెలిచాక రైతు రుణమాఫీ చేశాను, డాక్రా రుణమాఫీ చేశాను అని మహిళను గాని ఒక రైతును గాని తీసుకురా. జగన్మోహన్ రెడ్డిని 2024 ఎలక్షన్ లో తప్పుకునేటట్టు నేను చేస్తా. పవన్ కళ్యాణ్ అంటాడు 30 రోజులు ఆగండి, మా ప్రభుత్వం వస్తుంది, అందరూ తొక్కేస్తా. ఆ ప్రభుత్వం వస్తే ఇదిగో ఇది జరిగింది కదా, నా ఆరోగ్యశ్రీ కార్డు, నా రేషన్ కార్డు అన్ని వదిలేస్తా. సవాల్ విసురుతున్నా పవన్ కళ్యాణ్కి. నా ఆరోగ్యశ్రీ కార్డు, నా రేషన్ కార్డు మళ్ళీ మా జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యేంత వరకు వదిలేస్తా. వాళ్ళ ప్రభుత్వం వస్తే. వాళ్ళ ప్రభుత్వం అనేది పగటి కళలకు అంటున్నారు వాళ్ళు. మన అబ్దుల్ కలాం గారు కళలు కనమన్నారు, సాకారం చేసుకోమన్నారు. అంతేగాని కళ్ళు తెలిసి పగటి కళల మనలా. చూసారే అనుకుంటున్నాను అన్న, నేను చూసారనే అనుకుంటున్నా. ఎందుకంటే ఇది కేవలం ఆయన దయ వల్ల జరిగిందే. ఇది ఆయన దయ వల్ల జరిగిందే. నా బిడ్డ బతికాడంటే కారణం జగన్మోహన్ రెడ్డి గారు. అంతే, చాలా ఆరోగ్యంగా ఉన్నాడు. ఈ రోజు లేచి నా బిడ్డ తిరుగుతున్నాడు, అంతే కారణం జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి లేకపోతే నా బిడ్డ లేడు, నా కుటుంబం లేదు. ఏం చేస్తారు ఈసారి మీరు? జగన్మోహన్ రెడ్డికి ఓటేస్తాను, నాతో పాటు 100 మందితో ఓటేపిస్తాను. అదే నా లక్ష్యం. జగన్మోహన్ రెడ్డిని గెలిపించాలి, అదే నా లక్ష్యం. జగన్మోహన్ రెడ్డి గెలిచిన తెల్లారి మాది పామర్ నియోజకవర్గం, మా ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్, ఆయన జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తెల్లారే ఇక్కడ నుంచి మా పామర్ నియోజకవర్గం నుంచి గుణదలకొండ కాలినడకన వెళ్తా. నేను నా మొక్కు తీర్చుకుంటా. నేను ఆ రోజు కన్ఫామ్ గా అది జగన్మోహన్ రెడ్డి 130, 140 సీట్లతో సీఎం కాబోతున్నాడు. ఆయన 120 సీట్లు జేబులో పెట్టుకునే ఎలక్షన్ కి దిగాడు. 120 సీట్లు జేబులో పెట్టుకుని ఎలక్షన్ కి దిగాడు ఆయన. మిగిలిన కేవలం మిగిలిన సీట్లన్నీ జనాల ద్వారా మెజారిటీ అంతే. ఇవాళ 110 సీట్లు అనేవి కన్ఫామ్. గుడివాడ ఉంది, గుడివాడ ఏదో అంటున్నారు చోటా మోటా నాయకులు వచ్చే వాళ్ళ మేము వస్తాం మేము చేస్తామంటే కుదరదు. గుడివాడ ఎవరిదే? కొడాలి నానిని ఢీ కొట్టే మగాడు రాష్ట్రంలోనే పుట్టలా. పుడితే కొడాలి నాని ఎలక్షన్ నుంచి తప్పుకుంటాడు. మాట ఇస్తే మాట మీద నిలబడే వ్యక్తిత్వం గలవాడు కొడాలి నాని. కొడాలి నాని ఢీ కొట్టే మగాడు ఎవడన్నా ఉంటే ఈ రాష్ట్రంలో కొడాలి నానియే తప్పుకుంటాడు ఎలక్షన్ నుంచి. ఆయన పోటీ చేయాల్సిన అవసరం కూడా లేదు. కొడాలి నాని అనే వ్యక్తి గుడివాడలో చెప్పులు నిలబెట్టిన ఓట్లేస్తారు. ఆయన అంటే అంత నమ్మకం. ఆయన డబ్బును చూసి హోదాను చూసి విలువడు, మనిషికి విలువిస్తాడు కొడాలి నాని. గుడివాడలో కొడాలి నాని గెలవకపోతే గుడివాడ పని అయిపోయినట్టే, అంతే. ఇంకా